లెట్స్ గో టు ముంబై ఫర్ జస్ట్ 24 hours. ఇక్కడైతే శశి ముందు అవుట్ఫిట్ ట్రయల్స్ వేస్తున్నారు. నేనేమో ఒక్క రోజుకి 3 అవుట్ఫిట్స్ ప్యాక్ చేసుకుంటే శశి మాత్రం సింపుల్గా ఒక్క జాకెటే, దాన్ని కూడా అసలు సూట్ అవుతుందా లేదా, సెట్ అవుతుందా లేదా అని ముందు రోజు నైటే ట్రై చేస్తున్నారు. హీ లిటరలీ హ్యాడ్ నో బ్యాకప్ అవుట్ఫిట్స్, జస్ట్ బాయ్ థింగ్స్ అనమాట. ఈ జాకెట్ కూడా తను యాక్చువల్లీ మనాలిలో తీసుకున్నారు. ఇంకా సీ యూ ఇన్ ముంబై. అసలు ఎలా జరుగుతుందో చూసేయండి. అవునా, ఇప్పుడు టైం కరెక్ట్గా 4:40 అవుతుంది అండ్ వీ హ్యావ్ టు లీవ్ టు ఎయిర్పోర్ట్ బై 5 o'clock. ఇంకా శశి ఇప్పుడే లేచారు. సో లెట్స్ క్విక్లీ గెట్ రెడీ. ఈ వీడియోలో లెట్స్ డూ గెట్ రెడీ విత్ మీ. ఇంట్లో లేకుండా డైరెక్ట్ గెట్ రెడీ విత్ మీ ఏంటి అనుకుంటే కనుక ఫ్లైట్ టు ముంబై. అది కూడా ఈ ప్లాన్ మాకు ఒక 2-3 days బ్యాకే ఫిక్స్ అయింది. లాస్ట్ మినిట్ వరకు వి వర్ నాట్ ష్యూర్ వెళ్ళాలా వద్దా అని చెప్పి. ఎందుకో మీకు రాబోయే వీడియోస్లో ఆల్రెడీ తెలుస్తుంది మా షెడ్యూల్ ఎంత కేవటిక్గా ఉండబోతుందో. అసలు ఈరోజు మేము ముంబై వెళ్ళామంటే మా నెక్స్ట్ 2 days ఆర్ గోన్ బి హెల్ అంతే. బట్ వీ డిసైడెడ్ కి లెట్స్ గివ్ ఇట్ అ షాట్. ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ అండ్ ఎవ్రీ యూట్యూబర్కి డ్రీమ్ కూడా. So we are attending YouTube Fan Fest that is going to be conducted in Mumbai. So I think 2015 నుండి ఈ ఈవెంట్ స్టార్ట్ చేశారంట అండ్ ఎవ్రీ ఇయర్ ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ముంబై. సో వెళ్ళాలి అంటే ముంబైకే వెళ్ళాలి. అండ్ నాకు ఫస్ట్ టైం యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 years జర్నీలో లాస్ట్ 2 years నాకు ఇన్వైటే రాలేదు అండ్ ఇప్పుడైతే నాకు ఇన్వైట్ వచ్చింది. అండ్ దట్ టు మంది కంటెంట్ కపుల్ కాంటెంట్ క్రియేటర్స్ కాబట్టి 2 passes ఇచ్చారనమాట నాకు శశికి కూడా. సో ఇట్ వాస్ టూ గుడ్ అండ్ ఇద్దరికి ఇచ్చారు కాబట్టి వి డిసైడెడ్కి లెట్స్ గో ఫర్ ఇట్. మా ఇద్దరం కలిసి అటెండ్ అవబోయే ఇదే మా ఫస్ట్ ఈవెంట్. సో వెరీ ఎక్సైటెడ్. లెట్స్ క్విక్లీ గెట్ రెడీ. ఆల్రెడీ నేను నా బేసిక్ స్కిన్ కేర్ అయితే చేసేసుకున్నాను. ఐ విల్ షో యూ మై అవుట్ఫిట్. శశికి ముంబై ఫస్ట్ టైం. అంటే షిరిడి వరకు వెళ్ళాం, నాసిక్ వరకు వెళ్ళాం, కానీ ముంబైకి వీ హ్యావ్ నెవర్ బీన్ ఇన్ అవర్ లైఫ్స్. సో ద సిటీ ఆఫ్ డ్రీమ్స్ అని అంటారు కదా ముంబై. నేను ఎక్కడ రీల్స్లో చూసినా సరే ఆర్ ఎక్కడ ఉన్నా ముంబై ఇస్ ద మోస్ట్ బిజియెస్ట్ సిటీ ఆఫ్ డ్రీమ్స్, ద సిటీ దట్ రన్స్ అండ్ నాట్ పాజెస్ అనేది. సో యా, ఇట్స్ అ వెరీ స్పెషల్ డే, స్పెషల్ విజిట్. సో నేనైతే ఎయిర్పోర్ట్కి ఈ డ్రెస్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఐ ఆర్డర్డ్ ఇట్ ఫ్రమ్ సవానా. యాక్చువల్లీ మోడల్కి చాలా బాగుంది, బట్ నేను ఇది వేసుకున్న తర్వాత నాకు చాలా ఫన్నీగా అనిపించింది. అంటే పైనుంచి కింద వరకు ఒకటే డైమెన్షన్లో ఉన్నాను. శశి అయితే ఫుల్ టీజ్ చేస్తున్నారు నేను ఏదో ఇంగ్లీష్ మూవీలో దయ్యంలా ఉన్నానని చెప్పి. బట్ ఐ వాజ్ లైక్ చాలా ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్, ఎవరు మనల్ని చూడరు అండ్ ముంబైలో దిగగానే చేంజ్ చేసేసుకుంటాను. బట్ సిన్స్ ఐ పర్చేస్డ్ ఇట్ స్పెషల్లీ ఎయిర్పోర్ట్కి అని కొన్నాను కాబట్టి పక్కా ఇంకా వేసేసుకోవాలి అనేది డిసైడ్ అయ్యాను. సో ఇదన్నమాట బేసిక్ డ్రెస్. దానిపైన ఒక బెల్ట్ వస్తుంది విచ్ ఇస్ ఎలాస్టిక్ ఇన్ బ్లాక్. సో చూద్దాం వేసుకొని అసలు ఎలా ఉంటుందో అని చెప్పి ఇదైతే నా కంప్లీట్ అవుట్ఫిట్ అనమాట. కొంచెం ఫనీగానే ఉంది కానీ ఓవరాల్ ఏదో ఒకటి చేద్దాం. లెట్స్ ట్రై టు మిక్స్ మ్యాచ్ ఎవ్రీథింగ్. నేను గడిగడికి టైం చూస్తున్నాను, ఇంకా 15 minutes ఉంది. శశి ఇంకా బయటకు కూడా రాలేదు వాష్రూమ్ నుంచి. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ అసలు మేము టైంకి రీచ్ అవుతామా లేదా అని. బట్ మనమైతే రెడీ అయిపోదాం సో దట్ లేట్ అయితే మొత్తం శశి మీద తోసేవచ్చు కాబట్టి. డ్రెస్ చాలా ప్రెటీ బేసిక్ ఉంది అండ్ దాంతోపాటు బ్లాక్ ఉంది కాబట్టి రెండింటిని కాంప్లిమెంట్ చేసేటట్టు ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను. విచ్ హ్యాస్ క్లస్టర్ ఆఫ్ ఫ్లవర్స్. ఒక 3 flowers బ్లాక్ కలర్వి ఉంది, మధ్యలో చిన్న పర్ల్ ఉంది. సో ఐ థింక్ ఇట్ విల్ గో వెల్. గో ఆల్ గోల్డెన్. ఇప్పుడు ఇది సిల్వర్, ఇది గోల్డ్ అంత చేసి ఓపిక లేదు, టైం కూడా లేదు. సో గోల్డ్ బేసిక్ వాచ్ పెట్టేసుకుంటున్నా. యు నో అ ఫన్నీ టైల్. ఒకసారి నేను గోల్డ్ వాచ్ పెట్టుకుంటున్నాను అనగానే పీపుల్ థాట్ ఇట్స్ ప్యూర్ గోల్డ్ యాక్చువల్లీ. సో ఎన్ని గ్రామ్స్ అక్క, ఎంత కాస్ట్ అయింది అన్నారు. గోల్డ్ వాచ్ అంటే గోల్డ్ కలర్ వాచ్ లేదండి, గోల్డ్ కొన్నంత రిచ్ అయితే కాదు, గోల్డ్ వాచ్ కొన్నంత రిచ్. సో ఇట్స్ అ బేసిక్ గోల్డ్ కలర్ వాచ్ అండ్ అగైన్ గోల్డ్ కలర్ చైన్ విత్ హార్ట్స్. సో ప్రెజెంట్ నాకు నెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఇది పెట్టుకోలేను, శశితో లాస్ట్లో పెట్టి. ఎప్పుడు వెస్టర్న్ అవుట్ఫిట్స్ వేసుకున్నా సరే ఐ ఫ్రీక్వెంట్లీ గెట్ ఆస్డ్ లైక్ మీరు ఇలా మీకు డ్రెస్సింగ్ సెన్స్ లేదు. అండ్ ఒక్కొక్కరికి పర్సనల్ చాయిస్ ఉంటుందబ్బా. నాకు బొట్టు పెట్టుకుంటేనే కంప్లీట్ లుక్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో సమ్ థింగ్స్ ఆర్ రియలీ పర్సనల్. నాకు అది ఒకటి, ఐ హ్యావ్ అ బిగ్ ఫోర్ హెడ్. సో నాకు బొట్టు ఉంటే ఏమో ఇట్ డ్రాగ్స్ అటెన్షన్ హియర్. సో ఓవరాల్గా కొంచెం
కంపోజ్గా అనిపిస్తున్నాను అనుకుంటా. ఇట్స్ క్వైట్ పర్సనల్. నేను నాకు ఇష్టం ఉండి పెట్టుకుంటాను బయటకు వెళ్తున్నప్పుడు అలా. ఐ డోంట్ నో బట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్, లెట్స్ లీవ్ ఇట్. బట్ ఇదైతే నా అవుట్ఫిట్, నా గెట్ రెడీ. హెయిర్ పోనీటైల్ వేసేసుకోవాలనుకుంటున్నాను బికాస్ నేను ఈవినింగ్ ఈవెంట్ వరకు ఐ డోంట్ థింక్ సో ఐ విల్ బీ ఏబుల్ టు మెయింటైన్ ఇంత ప్రాపర్గా బ్లో డ్రై చేసినా సరే. సో క్విక్లీ గెట్ ఇన్ టు అ పోనీటైల్ అండ్ సీ యు దేర్. బ్లో డ్రై రెడీ అయిపోయాం అండ్ ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతున్నాం. ఎక్స్పెక్ట్ చేసినట్టే 5కి వెళ్ళాలనుకుందాం, ఆల్మోస్ట్ 5:10 అవుతుంది. ఆల్రెడీ క్యాబ్ వచ్చేసిందంట. సో లెట్స్ క్విక్లీ బోర్డ్ ఇన్ టు ద క్యాబ్ అని అక్కడ నుంచి మాట్లాడుకుందాం. సో ఫ్లైయింగ్ టు ముంబై ఎర్లీ మార్నింగ్ 5 o'clock కల్లా స్టార్ట్ అయిపోయాము. మా ఫ్లైట్ 7కి అనుకుంటా అండ్ విల్ బీ రీచింగ్ ముంబై బై 9 o'clock. అండ్ ఈవెంట్ స్టార్ట్ అయ్యేది ఈవినింగ్ 4 o'clockకి, అంటే 4 కల్లా అక్కడికి రీచ్ అయిపోమన్నారు. బట్ యాక్చువల్ ఈవెంట్ ఐ థింక్ లేట్గానే స్టార్ట్ అవుతుంది. సో వీ హ్యావ్ సాలిడ్ ఎగ్జాక్ట్లీ 1 day టు స్పెండ్ ఇన్ ముంబై. చాలా ప్లాన్లు వేసుకున్నాం, ఎక్కడెక్కడ ఫుడ్ తినాలి, ఏమేం ప్లేసెస్ చూడాలి. సిన్స్ వీ హ్యావ్ లిమిటెడ్ టైమ్ వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ద మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్ అనమాట. సో ఇంకా హైదరాబాద్ ఇంకా లెగ్గనే లేదు. బట్ దిస్ హైటెక్ సిటీ చూడండి, ఇన్ని లైట్లతో. హైదరాబాద్ ఈజ్ నో లెస్ దెన్ ఎనీ ఫారిన్ కంట్రీ. సో ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ విత్ ఇన్ నో టైం, పెద్దగా ట్రాఫిక్ ఏం లేదు. 30-35 minutesలో వీ రీచ్డ్ ఎయిర్పోర్ట్ అండ్ వీఆర్ రియలీ ఎక్సైటెడ్. ఈ ఎక్సైటెడ్ వర్డ్ ఈ వ్లాగ్లో మీరు ఎన్ని టైమ్స్ వస్తుందో కౌంట్ చేసి పెట్టండి. ఐ థింక్ ఐఎమ్ గోనా యూజ్ ఇట్ ఇన్ఫినైట్ టైమ్స్ బికాస్ నిజంగానే అంత ఎక్సైటెడ్గా ఉన్నాం. అండ్ లాస్ట్ టైం నేను ఢిల్లీకి వెళ్తున్నప్పుడు యూట్యూబే మొత్తం స్పాన్సర్ చేసింది, రైట్ ఫ్రమ్ ఫ్లైట్ టికెట్స్, అకామిడేషన్ అన్నీ కూడా. బట్ మాకు స్పెషలీ ఈ ఈవెంట్కి మాత్రం ఎలాంటి అకామిడేషన్, ట్రావెల్ అలవెన్సెస్ లేవన్నమాట. మొత్తం మేమే బేర్ చేయాలి. సో ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్, అసలు వెళ్దామా వద్దా అని చెప్పి. సో బిగ్ ఫ్యాన్ సార్. అంటే జస్ట్ ఫర్ 1 day మాకు టు అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్సే ఈజీగా 20K అయిపోతాయి. ఈవెన్ దో మేము హోటల్ ఏం తీసుకోకపోయినా సరే, అక్కడ క్యాబ్, ఫుడ్, సో మెనీ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ కూడా. సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ ఎక్స్పెన్స్ అవసరమా అనిపించింది. బట్ ఈ ఆపర్చునిటీ లైక్ 1 in 1000 members వస్తుంది. వీ వర్ ఇన్వైటెడ్ టు యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ యాజ్ అ VIP. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇట్ వాజ్ అ మేనిఫెస్టేషన్ దట్ నేను ఎప్పుడైనా యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్కి అటెండ్ అవ్వాలని చెప్పి, యాజ్ అ ఫ్యాన్ అట్లీస్ట్. సో బేసిక్గా అసలు ఏంటి ఈ ఈవెంట్ అంటే కనుక, ఎవ్రీ ఇయర్ ముంబైలో ఒక ఈవెంట్ జరుగుతుంది రైట్ అరౌండ్ September-October టైంలో. సో అక్కడ టాప్ యూట్యూబర్స్ వచ్చి పర్ఫామ్ చేస్తారు అరౌండ్ 10. సో ఫ్రమ్ డిఫరెంట్ జానర్స్, డాన్స్, మ్యూజిక్, కామెడీ, బ్యూటీ, అలాంటి కేటగిరీస్ నుంచి ప్రతి ఒక్క నీష్లో ఒక టాప్ యూట్యూబర్ని పిక్ చేస్తారు. టాప్ 10 గోన పర్ఫామ్. వాళ్ళతో పాటు వాళ్ళని చూడడానికి కైండ్ ఆఫ్ నెట్వర్కింగ్, ఇంట్రాక్షన్ లాగా ఫ్యాన్స్ టికెట్స్ బై చేసుకొని వస్తారంట. సో ఇట్స్ బేసిక్లీ కార్నివల్ ఆఫ్ క్రియేటర్స్ అండ్ ఫ్యాన్స్. అండ్ అందులో వీఆర్ నాట్ పర్ఫార్మింగ్ యాజ్ సచ్, బట్ మేము VIP క్రియేటర్స్ లాగా ఇన్వైట్ చేశారు. అంటే త్రూ అవుట్ ఇండియా నుండి కొన్ని సెలెక్టెడ్ క్రియేటర్స్ని, సెలబ్రిటీస్ని, స్పాన్సర్స్ని. సో వాళ్ళకి కొన్ని పర్క్స్, ప్రివిలేజెస్ ఇస్తారనమాట. అండ్ ఆబ్వియస్లీ 1-to-1 ఇంట్రాక్షన్స్, ఆ టాప్ 10 క్రియేటర్స్తో మనం నేర్చుకోవచ్చు. వీ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్ పర్సనలీ. సో ఇట్స్ డెఫినెట్లీ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఒకవేళ VIP ఇన్విటేషన్ రాకపోయి ఉంటే ఐ మైట్ బీ థింకింగ్ అ లాట్ వెళ్దామా వద్దా అని చెప్పి. బట్ సిన్స్ దిస్ వాజ్ VIP, ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది అని క్లారిటీ లేదు. బికాస్ ఇప్పుడు మన ఛానల్ గ్రోత్ బాగుంది, స్టేబుల్గా ఉంది, వ్యూస్ బాగా వస్తున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ కూల్. కాబట్టి వీఆర్ ఇన్వైటెడ్. నెక్స్ట్ ఇయర్ ఇలానే ఇన్వైట్ వస్తుంది అని అస్సలు గ్యారంటీ లేదు. సో వీ డోంట్ వాంటెడ్ టు రూయిన్ దిస్ ఆపర్చునిటీ. ఇట్స్ వెరీ డిఫికల్ట్ బికాజ్ ఇట్స్ అ వీకెండ్ ఆబ్వియస్లీ. బట్ మాకు మిగతా థింగ్స్ అన్నీ ఓవర్లాప్ అయిపోతూ ఉన్నాయన్నమాట. వర్క్, ఇంకా చాలా చాలా థింగ్స్. ఐ విల్ రివీల్ ఇట్ సూన్. ఐ నో ఇట్స్ ప్రెటీ ఇరిటేటింగ్, తర్వాత చెప్తా అని. బట్ ట్రస్ట్ మీ, వెయిట్ ఇట్, ద వెయిట్స్ గonna be worth it. అండ్ ఇంకో సాలిడ్ రీజన్ వెళ్ళడానికి ఏంటంటే, యూజువల్గా ఇలాంటి ఈవెంట్స్ అన్నిటికీ ఒక ఛానల్కి ఒక పర్సన్ని ఇన్వైట్ చేస్తారనమాట. బట్ సిన్స్ వీ వర్ కపుల్ క్రియేటర్స్, వాళ్ళే అప్ ఫ్రంట్ మాకు మెయిల్ పెట్టారు, వీ సీ దట్ యువర్ అ కపుల్ అండ్ ఇఫ్ యూ వాంట్ మీరు +1 రావచ్చు అని చెప్పి మాకు 2 పాస్లు ఇష్యూ చేశారు, 2 కూడా VIP. సో వీ వర్ లైక్ కూల్, ఇంకా దర్ ఇస్ నో రీజన్ టు సే నో. ఇట్స్ ఓకే, 1 డేకి అంత ఎక్స్పెన్స్ పెట్టినా సరే ఇట్స్ యాక్చువల్లీ వర్త్ ఇట్ అని చెప్పి వీ మేడ్ ఆర్ మైండ్. టికెట్స్ అన్నీ బుక్ చేసేసుకున్నాం లాస్ట్ మూమెంట్లో. అండ్ ఎస్, వీఆర్ ఫ్లయింగ్ టు ముంబై. కొన్ని ఎక్స్పీరియన్సెస్ యాక్చువల్లీ మనీతో మనం కౌంట్ చేయలేము. 1 డేలో అంత స్పెండ్ చేయడం ఇట్స్ అ బిగ్ డీల్ ఫర్ పీపుల్ లైక్ అస్. ఈవెన్ దో మేము ఐటీలో ఉన్నా సరే, వీఆర్ ఎర్నింగ్ గుడ్ అన్న. యూట్యూబ్ మీరు సింపుల్గా అనుకోవచ్చు, వై ఆర్ మేకింగ్ అ బిగ్ ఫస్ట్ ఆఫ్ ఇట్, మీరు యూట్యూబ్ నుంచి మీకు ఇంత అమౌంట్ వస్తుంది కదా అని చెప్పి. ఇట్స్ నాట్ దాట్.
ఐ థింక్ మనం ఎంత ఎర్న్ చేసినా దిస్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ విల్ నెవర్ చేంజ్. ఎందుకో అంత అనిపిస్తుంది కానీ ఐ ఫెల్ట్ ఇట్స్ వర్త్ ఇట్ అండ్ ఇట్స్ యాక్చువల్లీ వర్త్ ఇట్. అది ఎందుకో మీరు అప్కమింగ్ వీడియోస్లో చూస్తారు హౌ ఫెంటాస్టిక్ ద ఈవెంట్ వెంట్ అని. సో ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసి అలా ఊరికే అటు ఇటు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. లాంచ్కి వెళ్ళే టైం లేదు, డైరెక్ట్గా మేము గేట్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని పోయాము. వీ ఆల్వేస్ గెట్ కంప్లైంట్స్ ఎప్పుడు షార్ట్ కాకుండా లాంగ్ వీడియోస్ కూడా తీయండి అని చెప్పి. సో శశికి లాంగ్ వీడియో తీయమంటే నేను ఇయర్ క్లీన్ చేసుకుంటానువి, హెయిర్ లాక్కుంటానువి అన్నీ తీస్తున్నారనమాట. క్యా వ్లాగర్ బనేగా రేతు అని నేను తన మీద జోక్స్ వేస్తూ ఉన్నాను. సో ఎస్, సో మెయిన్గా ముంబైలో మేము రీసెర్చ్ చేసి చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అంటే ఆబ్వియస్లీ మెరీన్ డ్రైవ్ తర్వాత తాజ్ హోటల్ అండ్ అలా ఊరికే ఎక్స్ప్లోర్ చేద్దాము స్ట్రీట్స్ అనుకున్నాము. అండ్ పక్కాగా వడాపావ్ తినాలి అని చెప్పి. సో చూద్దాం అసలు ఎన్ని అచీవ్ చేయగలుగుతామో. అండ్ డూ లెటర్స్ నో ఇన్ ది కామెంట్స్, ఒకవేళ మీరు ఆల్రెడీ ముంబై వెళ్ళినా, మీరు ముంబై నుంచి వీడియో చూస్తుంటే ఎలాంటి ప్లేసెస్ మేము ఇంకా మిస్ చేసేసాము ఆర్ ఎలాంటివి చూడొచ్చు అనేది. ఆబ్వియస్లీ మేము రిటర్న్ అయిపోయాం, వీ మైట్ నాట్ బి ఏబుల్ టు కవర్ ఇట్ దిస్ టైమ్, బట్ డెఫినెట్లీ వీ విల్ రిటర్న్ బ్యాక్ ముంబై అండ్ అవన్నీ కవర్ చేసేస్తాం. సో మేము ఎలాంటి ప్లేసెస్ చూడొచ్చో డూ లెటర్స్ నో ఇన్ ది కామెంట్స్. సో యా, ఇంకా ఫ్లైట్ అయితే బోర్డ్ చేసేసాము. జర్నీ ఈజ్ జస్ట్ 1.5 hours. మార్నింగ్ 7కి ఎక్కితే 8:30 కల్లా వివర్ ఇన్ ముంబై. అండ్ యునో ఐరనీ, మేము విండో సీట్ కోసం ఎక్స్ట్రా బుక్ పే చేసామన్నమాట. అండ్ మాకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర వచ్చింది ప్లేస్. సో లిటరలీ నీకు విండో వ్యూ ఏమి ఉండదు, కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. అండ్ మాకు కొన్ని ఎక్స్ట్రా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా ఇలా ఎమర్జెన్సీ సీట్లో ఉన్న వాళ్ళకి. సో ఇట్స్ లైక్ అబే యార్ వాట్ ఈస్ దిస్ లక్ అనుకుంటూ ఉన్నాను ఇంకా. బట్ ఫైన్, ఆల్రెడీ వీ వర్ రియలీ టయర్డ్, ఎర్లీ మార్నింగ్ లెగిసిపోయాం కాబట్టి చాలా నిద్ర వస్తుంది. అందుకే ఇంకా మంచిగా ఫ్లైట్ ఎక్కగానే పడుకుని పోయాం. వి టుక్ అ నైస్ పవర్ నాప్. వీ న్యూ ద డే ఈస్ గోన్ బి క్రేజీ అని చెప్పి. ఇంకా శశి ఇక్కడ నుండి మొత్తం క్యాబ్ డ్రైవర్స్తో కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. ఒక ప్రో టిప్ ఏంటంటే, ఇఫ్ యూర్ ట్రావెలింగ్ ముంబై ఫర్ ద ఫస్ట్ టైం, ఊబర్ కన్నా అక్కడ లోకల్ ట్యాక్సీస్ ఆర్ బెటర్. యాక్చువల్గా వాళ్ళు మీటర్తో రన్ చేస్తారు కాబట్టి ద ఫేర్స్ ఆర్ ప్రెటీ రీజనబుల్. బట్ మేము ఇక్కడ ఊబర్తో ఫుల్ కాంటాక్ట్ అవుతూ ఉన్నాము అండ్ డ్రైవర్స్ అస్సలు పికప్ చేయట్లేదు. ఇట్ వాజ్ అ రియలీ కేయాటిక్ ప్లేస్. సో ఎస్, ఇంకా ఫైనల్లీ వీఆర్ ఇన్ ముంబై. అసలు ఎలా ఎక్స్ప్లోర్ చేస్తాం, ఏమేం ప్లేసెస్ చూస్తాం అన్ని నెక్స్ట్ వీడియోలో చూసేయండి. అండ్ ఆల్ రైట్, ఫైనలీ ముంబైలో ల్యాండ్ అయిపోయాము. అండ్ ఇంకా ఈ డే మొత్తం ఎలా ఎక్స్ప్లోర్ చేస్తాం, ఈవెంట్ ఎలా అవుతుందో అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో చూడండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్, సీ యూ అగైన్, sayonara.